విఎంఆర్ లాజిక్స్. సో విఎంఆర్ లాజిక్స్ వారి సక్సెస్ సాగాలో భాగంగా ఈరోజు నేను మీ ముందుకు తీసుకురాబోతున్న పర్సన్ వచ్చేసి గుండ్ల వంశీ గౌడ్. సో హీ సెలెక్టెడ్ యాజ్ సివిల్ ఎస్ఐ ఫ్రమ్ జోన్ 5 యాదాద్రి భువనగిరి జిల్లా. అయితే ఈ పర్సన్ సక్సెస్ స్టోరీ వచ్చేసి ఇతని మాటలలో వినడానికన్నా ముందు నేను ఫ్యూ పాయింట్స్ తన గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఎందుకు అనంటే తనకి 2018లో సివిల్ కానిస్టేబుల్గా జాబ్ అనేది సెలెక్ట్ అయ్యాడు. మరి సివిల్ ఎస్ఐ ఏమైంది అని అంటే ఏజ్ లిమిట్ ఆ టైంలో సపోర్ట్ చేయకపోవడం వల్ల సివిల్ కానిస్టేబుల్గా జాబ్ అనేది క్రాక్ చేశాడనమాట. సో దాని తర్వాత కానిస్టేబుల్గానే ఎందుకు ఉండాలి, నేను ఎస్ఐ అవ్వాలి అన్న లక్ష్యంతో నెక్స్ట్ నోటిఫికేషన్లో డెఫినెట్గా ఎస్ఐ జాబ్ కొట్టాలి అనుకున్నాడు. బట్ మనందరికీ తెలిసిందే, మనం ఎవ్వరం ఎక్స్పెక్ట్ చేయని విధంగా పాండమిక్ అనేది 2020లో అటాక్ అయింది కదా. సో ఆ పాండమిక్లో మనకి పోలీస్ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్ ఎలాంటి సేవలు అందించారో మనకు తెలుసు. అలా పోలీస్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వర్తిస్తూనే ఈ టైంలో ఎస్ఐ జాబ్కి ప్రిపేర్ అయ్యి ఇప్పుడు మళ్ళీ సివిల్ ఎస్ఐగా జాబ్ కొట్టాడనమాట. సో అతని సక్సెస్ స్టోరీ అనేది అతని మాటలలో వినడానికన్నా ముందు now I would like to invite Mr. Gundla Vamshi Gaud onto the dais. First of all, congratulations Vamshi. Now I request VMR Logics Director VMR sir onto the dais to felicitate Vamshi Gaud. So first of all, congratulations Vamshi. మీ విజయానికి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అయితే గైస్, జనరల్గా మనందరికీ తెలుసు, ఒక జాబ్ చేస్తూ జాబ్ తెచ్చుకోవడం అంటే ఆల్రెడీ జాబ్ చేస్తూ మళ్ళీ జాబ్ ప్రిపేర్ అయ్యి జాబ్ తెచ్చుకోవడం చాలా కష్టం. మరి అతను కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తూ ఎస్ఐ జాబ్ ఎలా తెచ్చుకున్నాడు అని అతని మాటలో విందామండి. సో వంశీ, ఇప్పుడు మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు, మీ సక్సెస్ స్టోరీ, మీ జర్నీ మొత్తం ఎలా సాగింది, మీ విజయానికి కారణం ఏంటి, తర్వాత మా ఆడియన్స్ అంటే మా విద్యార్థులందరికీ కూడా మీరు ఇచ్చే మోటివేషన్ అంటే నెక్స్ట్ ఎలా చదువుకోవాలని, నెక్స్ట్ అప్కమింగ్ ఆస్పిరెంట్స్ ఎలా జాబ్ కొట్టాలి, అవన్నీ కూడా కొంచెం చెప్తారని ఆశిస్తున్నాము. సో వన్స్ అగైన్ కంగ్రాట్స్ వంశీ. యోస్ ఓయమ్మా. థ్యాంక్ యూ గైస్. Hi, my name is Vamshi. I have selected as Civil SI from Yadadri zone. I have completed my graduation from Nizam College. Previously, I was selected as Civil Constable in 2020. అప్పుడు నేను ఎస్ఐ కాకపోవడానికి కారణం, అప్పుడు నాకు డిగ్రీ క్వాలిఫికేషన్ లేదు. డిగ్రీ ఫైనల్ ఇయర్లో నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ నోటిఫికేషన్లో జాబ్ కొట్టాలనే కసితోని కానిస్టేబుల్ వచ్చినప్పటి నుండే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి అప్పటి నుంచి ప్రిపేర్ అవుతూ ఈ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ కొట్టాలని ట్రై చేసి ఇప్పుడు కొట్టాను. నా సక్సెస్లో పాత్ర వహించిన వాళ్ళకి థ్యాంక్ యూ. ముందుగా అందులో చెప్పవలసింది విఎంఆర్ సార్. నాకు పాస్ట్ నుంచి తెలుసు, సార్ వే ఆఫ్ టీచింగ్ చాలా బాగుంటుంది. అందువల్ల నేను సార్కి అర్థమెటిక్, రీజనింగ్ అన్నిట్లలో సార్ బెస్ట్. సో సార్ వాళ్ళ దగ్గర కరోనా టైంలో అందరికీ డైరెక్ట్ క్లాసెస్ అవకాశం లేకపోవడం వల్ల ఆన్లైన్ క్లాసెస్ ప్రిఫర్ చేశారు. దానివల్ల నేను ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ తీసుకొని విఎంఆర్ లాజిక్స్లో ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ తీసుకొని క్లాసెస్ వింటూ అక్కడ డ్యూటీ కంటిన్యూ చేస్తూ ఇటు సబ్జెక్ట్ కూడా విఎంఆర్ లాజిక్స్లో వింటూ సబ్జెక్ట్ని గ్రాస్ప్ చేసుకొని రెగ్యులర్గా ప్రిపేర్ అవుతూ డైలీ క్లాసెస్ విని, డైలీ సబ్జెక్ట్ వినడమే కాకుండా ఓన్లీ మనం వినడం వల్ల మనకు సబ్జెక్ట్ రాదు, దాంతోపాటు మాక్ టెస్ట్ కూడా రాయాలి. మాక్ టెస్ట్ రాస్తేనే మన స్టాండర్డ్ ఏందనేది, మనం ఎంతవరకు ప్రిపేర్ అయినాం, మనకు ఎంత వచ్చు అనేది తెలుస్తుంది. దానికోసం నేను సార్ దగ్గరికి వచ్చి, నాకు లీవ్ ఉన్న ప్రతిసారి వచ్చి మాక్ టెస్ట్ రాస్తూ ఉండేవాడిని. ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఏదైనా క్వశ్చన్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సాల్వ్ చేయడం కోసం సార్ దగ్గరికి వచ్చి సార్కి కమ్యూనికేషన్ అయ్యేవాడిని. ఒకవేళ నాకు జాబ్లో ప్రాబ్లం ఉండి రాలేకపోతే ఒకవేళ సార్కి కమ్యూనికేట్ అయ్యి మొబైల్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా సార్ నాకు హెల్ప్ చేసేవారు. నేను ఓన్లీ విఎంఆర్ లాజిక్స్లోనే కాదు, సార్ చెప్పడం వల్ల ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్, నాకు అవకాశం ఉన్న ప్రతి ఇన్స్టిట్యూట్లో నేను మాక్ టెస్ట్ రాయడానికి ట్రై చేశాను. అంటే నా స్టాండర్డ్ ఏంటి తెలుసుకోవడానికి డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ వల్ల మాక్ టెస్ట్ రాశాను. వేరే వాళ్ళ దగ్గర పేపర్స్ తీసుకొని మరి వాళ్ళ క్వశ్చన్స్ కూడా చేసేవాడిని. నేను నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేయడం వల్లనే నాకు ఈ జాబ్ వచ్చింది. నేను మా ఫ్రెండ్
కలిసి మాక్ టెస్ట్ రాసేవాళ్ళం. మా ఫ్రెండ్ అనిల్ నాకు ఎంతో హెల్ప్ చేసేవాడు. నేను చేసిన మిస్టేక్స్ తను రెక్టిఫై చేసేవాడు, తను చేసే మిస్టేక్స్ నేను రెక్టిఫై చేసేవాళ్ళం. మా ఇద్దరిది కంబైన్ చేసి మేమిద్దరం కలిసి డైలీ ఎగ్జామ్ మార్నింగ్ టు ఈవినింగ్ ఏమేమి చదివామో అదంతా రివిజన్ చేసి మా మిస్టేక్స్ ఏంటి, మేము ఎక్కడెక్కడ మిస్ అవుతున్నాం, ఏ పాయింట్ మిస్ అవుతున్నామో వాటిని రెక్టిఫై చేసుకుంటూ ముందుకు ప్రిపేర్ అయ్యేవాళ్ళం. నేను ఈ ఎగ్జామే కాకుండా ఇంకా మన తెలంగాణ గవర్నమెంట్ నిర్వహిస్తున్న ప్రతి ఎగ్జామ్ రాస్తూ వచ్చాను. అందులో గ్రూప్ 4 కూడా రాశాను. అది కూడా ఖచ్చితంగా వస్తుంది నాకు. రేపు ఫ్యూచర్లో జరగబోయే ప్రతి ఎగ్జామ్, టీఎస్పీఎస్సీ నుంచి నిర్వహించే ప్రతి ఎగ్జామ్ కూడా నేను రాస్తాను. వాటిలో కూడా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. దాంట్లో మా సార్ చాలా హెల్ప్ చేశారు. నేను ఇలా ప్రతి ఎగ్జామ్ రాయడానికి, ఇంకా హయ్యర్ క్యాడర్స్ ఎగ్జామ్ రాయడానికి కారణం ఏంటి అంటే, మనం హై క్యాడర్లో ఉంటే సొసైటీకి ఇంకా బాగా హెల్ప్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో నా పై క్యాడర్ ఏది ఉంటుందో ఆ ఎగ్జామ్ రాస్తూ వెళ్తున్నాను. క్యాడర్తో సంబంధం లేకుండా మనం సొసైటీకి హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో మంచి మంచి ఎగ్జామ్స్ క్యాడర్ ప్రకారం ఏ ఎగ్జామ్ మంచిగా ఉంటుందో అందులో ఎగ్జామ్ రాస్తున్నాను. నాకు ఈ యూనిఫామ్ సర్వీస్ అంటే ఇష్టం ఏర్పడడానికి కారణం, మా ఫ్యామిలీలో ఇప్పటివరకు చాలామంది యూనిఫామ్ సర్వీస్లో ఉన్నారు. అందువల్ల నేను నిజాం కాలేజీలో ఎన్సీసీలో జాయిన్ అయ్యాను. జస్ట్ యూనిఫామ్ కోసం, ఆ యూనిఫామ్ వేసుకోవాలన్న కోరికతో జాయిన్ అయ్యాను. అది అయిపోగానే కానిస్టేబుల్ జాయిన్ అయ్యాను. ఇప్పుడు ఎస్ఐ కొట్టి ఆ పైన 2 స్టార్స్ అనేది పెట్టుకోవడం కోసం నేను చాలా కష్టపడ్డాను. నేను ఎస్ఐ కావడానికి ముఖ్య కారణం మా సుపీరియర్ ఆఫీసర్స్ చూడడం వల్ల, వాళ్ళని చూసి మోటివేట్ అయ్యి ఆ యూనిఫామ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్న ఉద్దేశంతో మోటివేట్ అయ్యి ఎగ్జామ్ రాశాను. ఎస్ఐ జాబ్ రావడంలో మా ఫ్యామిలీ పాత్ర చాలా ఉంది. అందులో ముఖ్యంగా మా అమ్మ నాన్న, దాని తర్వాత మా రిలేటివ్స్ చాలా హెల్ప్ చేశారు, నాకు చాలా మోటివేట్ చేశారు. మా అమ్మ ఇంటి దగ్గరనే ఉంటుంది, మా నాన్న తాళ్ళెత్తుంటాడు. వాళ్ళని చూసి నేను మోటివేట్ అయ్యి వాళ్ళకి ఇలాంటి కష్టాలు ఉండకుండా వాళ్ళు మంచిగా బ్రతకాలన్న ఉద్దేశంతో, మంచి జాబ్ కొట్టి వాళ్ళని మంచిగా చూసుకోవాలన్న ఉద్దేశంతో నేను ఈ ఉద్యోగం కోసం ట్రై చేశాను. నా సక్సెస్లో పాత్ర వహించిన మా అమ్మ నాన్నకి, మా రిలేటివ్స్ అందరికీ థ్యాంక్ యూ. మా ఇంట్లో ఇప్పటివరకు 5 మెంబర్స్ పోలీస్ డిపార్ట్మెంట్కి వర్క్ చేస్తున్నారు. వాళ్ళని చూసి నేను మోటివేట్ అయ్యి నేను కూడా యూనిఫామ్ సర్వీస్లో జాయిన్ అవ్వాలన్న థాట్ నా మైండ్లో వచ్చి నేను ప్రిపేర్ అయ్యాను. ఈ నా సక్సెస్ జర్నీలో విఎంఆర్ లాజిక్స్ చాలా హెల్ప్ చేసింది. నేను విఎంఆర్ లాజిక్స్ సబ్స్క్రిప్షన్ తీసుకొని ఎంఆర్ సార్ చెప్పే క్లాసెస్ వింటూ, దాంతోపాటు అర్థమెటిక్, రీజనింగ్, అలాగే జిఎస్ కూడా ప్రతి క్లాస్ విని వాటిని నోట్స్ రాసుకొని రివైజ్ చేస్తూ డైలీ రివిజన్ చేస్తూ ప్రిపేర్ అయ్యేవాడిని. దాంతోపాటు మాక్ టెస్ట్ కూడా రాసేవాడిని. సార్ వే ఆఫ్ టీచింగ్ చాలా బాగుంటుంది. ఒక 4-5 మెథడ్స్ చెప్తాడు, అందులో బెస్ట్ మెథడ్ ప్రిఫర్ చేస్తాడు. నేను ఇంతకుముందు ఓన్లీ బేసిక్ మెథడ్స్ ప్రిపేర్ అయ్యేవాడిని, బట్ సార్ దగ్గరకు వచ్చిన తర్వాతనే బెస్ట్ మెథడ్ మీన్స్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ వీ కెన్ కంప్లీట్ ఏ ప్రాబ్లమ్. అది ఇక్కడ నేను తెలుసుకున్నాను. సార్ దగ్గరకు వచ్చి మనం ఓన్లీ ప్రాబ్లం చేయడం కాదు, మనకు జాబ్ రావాలి, అది కూడా ఇన్ టైంలో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అనేది సార్ దగ్గరకు వచ్చిన తర్వాత సార్ చెప్పడం వల్లనే నాకు అర్థమైంది. మనం ప్రాబ్లం చేయడం ఒకటే కాదు, అది టైం లోపల కంప్లీట్ చేస్తేనే మనకు జాబ్ వస్తుందనే సార్ వల్లనే తెలిసింది నాకు. ఇప్పుడు జాబ్ మిస్ అయిన వాళ్ళు ఎవరు బాధపడకండి. ఇప్పుడు మిస్ అయింది అని బాధపడుతూ కూర్చుంటే ఏమీ రాదు. నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవ్వాలి. అందులో ముఖ్యంగా మనం ప్రిపరేషన్లో బెస్ట్ ఇన్స్టిట్యూట్, బెస్ట్ ఫ్యాకల్టీ, మాక్ టెస్ట్, రివిజన్, వే ఆఫ్ అప్రోచ్ అనేది పెంచుకోవాలి. వే ఆఫ్ అప్రోచ్ పెంచుకోవాలి. దాంతోపాటు మన ఫ్రెండ్షిప్, మన సరౌండింగ్స్ అందరూ చదువుకున్న వాళ్ళు ఉండేలాగా చూసుకోవాలి. మనకు మోటివేషన్ చేసే వాళ్ళలాగా ఉండాలి. మనను ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉండే వాళ్ళని చూసుకోవాలి. అలా అయితే మనం సక్సెస్ సాధించడానికి అందరిలో ముందుంటాం. వీటన్నిటిని పక్కన పెడితే దీంతోపాటు నీలో ఆ ఫైర్ అనేది ఉండాలి. మనం ఖచ్చితంగా జాబ్ సాధించాలనేది మన లోపల ఉంటేనే మనం సాధించగలుగుతాం. లేకపోతే జాబ్ సాధించడం అనేది చాలా కష్టం. నాలో ఫైర్ ఉంది, అందువల్లనే నేను ఈ జాబ్ సాధించాను. మీలో కూడా ఫైర్ ఉంటుంది, దాన్ని బయటికి తీసి మీరు కూడా కష్టపడి చదివి మీరు కూడా ముందు వచ్చే జాబులు ప్రతి ఒక్కటి సాధించాలని కోరుకుంటూ మీ యొక్క వంశీ. థ్యాంక్ యూ వంశీ, థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ డియర్ స్టూడెంట్స్ మీరు వంశీ యొక్క సక్సెస్ స్టోరీ చూశారు. సో జాబ్ చేస్తూ కూడా జాబ్ తెచ్చుకోవచ్చు. కొంతమంది ఏంటంటే అది జాబ్ చేస్తూ జాబ్ రావడం చాలా కష్టం, రిజైన్ చేయాలా లేదా లీవ్ పెట్టాలా అవన్నీ ఉంటాయి. అలా ఏం లేదు, వంశీ ఏ లీవ్ పెట్టలేదు. జాబ్ కోసం జాబ్ చేస్తూనే డ్యూటీ సక్రమంగా చేస్తూ అతను జాబ్ తెచ్చుకున్నాడు. కాకపోతే అతనికి సహకరించిన ఏంటంటే 1 కంబైన్డ్ స్టడీస్, అతని పక్కన ఉన్న ఫ్రెండ్స్, 2 అతను ఎంచుకున్న ఇన్స్టిట్యూషన్, అతను ఎంచుకున్న బెస్ట్ ఫ్యాకల్టీ. సో దట్స్ అవర్ ఇన్స్టిట్యూషన్. అండ్ నెక్స్ట్ థింగ్, అతను రాసిన మాక్ టెస్ట్. మేము ఎప్పుడు జనరల్గా నేను కూడా చెప్తున్నా అండి,
మాక్ టెస్ట్ అనేది ఇక్కడనే కాదు, ఇక్కడ రాయడంతో పాటు మీ బయట ఎలా ఉన్నారు తెలుసుకోవాలి. సో అది కూడా అతను తెలుసుకున్నాడు. సో అలానే ఇంట్లో పరిస్థితులు, అతనికి ఇంట్లో మమ్మీ, అతని వాళ్ళ ఫాదర్ యొక్క చాలా ప్రోత్సాహం, వీటి వల్ల వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు, వాళ్ళ సుపీరియర్స్ వీళ్ళందరూ హెల్ప్ చేయడం వల్ల ఆ గోల్ రీచ్ అవ్వగలిగారు. సో వంశీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వంశీలో కసి ఉంది. ఏంటంటే అతని జాబ్ కొట్టాలని అతనికి లోపల ఉంది. ఆ ఫైర్ బయట తీశాడు, జాబ్ తెచ్చుకున్నాడు. అలానే మై డియర్ ఫ్రెండ్స్, వంశీ చెప్పిన దాని ప్రకారం మీలో కూడా ఫైర్ ఉంటే డెఫినెట్గా మీరు జాబ్ తెచ్చుకోవచ్చు. సో ఆ ఫైర్తో పాటు మీరు కూడా ముందుకొచ్చి విజయం సాధిస్తారని కోరుకుంటూ మీ వియమ. జై హింద్.